టాలీవుడ్ లో 3 దశాబ్దాల పాటు నెంబర్ 1 స్టార్ హోదా అనుభవించిన సత్తా మెగాస్టార్ చిరంజీవి సొంతం. ఆయన తరువాత టాలీవుడ్ లో నెంబర్ 1 ఎవరు అని చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కొందరు, సూపర్ స్టార్ మహేష్ బాబు అని కొందరు, జూనియర్ ఎన్టీఆర్ అని మరికొందరు, అల్లు అర్జున్ అంటూ కొందరు, లేదు లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ మెగా అభిమానులు, కాదు కాదు ప్రభాస్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాలంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ చర్చకు తనదైన రీతిలో ఆన్సర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు స్టార్ పొలిటీషియన్ మల్లారెడ్డి. పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా అంటూ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసిన తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి టాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి తర్వాత నెంబర్ 1 స్థానాన్ని అందుకున్నది ఎవరు అంటూ చాలా కాలంగా జరుగుతున్న చర్చకు తనదైన రీతిలో మల్లారెడ్డి సమాధానం ఇచ్చారు. చిరంజీవి తర్వాత అంతటి స్థానాన్ని అందుకుంది అల్లు వారి వారసుడు అల్లు అర్జున్ అని తేల్చేశారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ప్రపంచ ఖ్యాతి దక్కిందని, అందుకే టాలీవుడ్ లో ఖచ్చితంగా చిరు తర్వాత స్థానం అతనిదే అని మల్లన్న స్పష్టం చేశారు. గతంలో ఓ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి అతిథిగా హాజరైన మల్లారెడ్డి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి సినిమాలపై ఎంతో అభిమానాన్ని ప్రదర్శించారు. చిరు సినిమాను చూసేందుకు పడిన కష్టాలను కూడా చెప్పి చప్పట్లు కొట్టించారు. చిరంజీవిపై అత్తటి అభిమానాన్ని చూపించిన మల్లారెడ్డి ఇప్పుడు అల్లు అర్జున్ పై ఒక్కసారిగా ప్రేమను కనపరిచారు. బన్నీ క్రేజ్ ఇప్పుడు నేషనల్ కాదని ఇంటర్నేషనల్ అని చెప్పి అల్లు వారి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. మల్లారెడ్డి కామెంట్లపై నేరుగా ఎవరు స్పందించకపోయినా టాలీవుడ్ లో మాత్రం ఈ విషయంపై కాస్త ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మిగతా హీరోల అభిమానులు మల్లారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే హిందీ హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేయడం ఆపేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలని డార్లింగ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆస్కార్ అవార్డు సాధించిన తమ హీరోల సంగతి ఏంటని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలుగు హీరోల స్థాయి టాలీవుడ్ దాటి పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళిందని, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన హీరోల సినిమాలు అద్భుత అంటూ విడుదలవుతున్నాయని, ఇలాంటి సమయంలో మన వాళ్ళంతా నెంబర్ 1 హీరోలే అని మరికొందరు న్యూట్రల్ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.